పబ్లికేషన్ ఆఫ్ డిలీటెడ్ అది పబ్లిష్ చేయనంటే ఎవ్వరు నా ఓటు లేదు, డాక్టర్ ప్రసాద్ మూర్తి ఓటు మీరు జారీ చేసినటువంటి ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో లేదు, మరి నా పేరు లేదు, ఎందుకు లేదు అని తెలుసుకునేటటువంటి హక్కు నాకు ఉంది కదా. అందుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందా అంటే ఎలక్షన్ కమిషన్కి ఆ 65 లక్షల మంది ఎవరినైతే మీరు డిలీట్ చేసామంటున్నారో అందులో 22 లక్షల మంది పైగా చనిపోయారంటున్నారు, 30 లక్షల మంది పైగా బీహార్ వదిలి వెళ్ళిపోయారంటున్నారు. అదంతా కూడా ఆ లిస్ట్ అంతా కూడా విత్ రీజన్ పబ్లిష్ చేయండి. రీజన్ ఫర్ ఈచ్ డిలీషన్, ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు డిలీట్ చేశారు, కారణం ఏంటి మీరు పెట్టండి, అందులో రిలీజ్ చేయండి ఆ లిస్టులో. అలాగే ఈ లిస్ట్ని ఏ విధంగా రిలీజ్ చేయాలి, లిస్ట్ని ఏ విధంగా పెట్టాలనేటటువంటిది, ఏ విధంగా పబ్లిష్ చేయాలనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈసీఐ మస్ట్ మేక్ దిస్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్లైన్. వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్నే తీసేశారు కదా, లేదు, ఇది ఆన్లైన్లో పబ్లిష్ చేయండి అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్స్కి, అలాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ బీహార్, అన్ని చోట్ల కూడా అన్ని వెబ్సైట్లో కూడా అది పబ్లిష్ చేయండి అన్నారు. 2వ ఆర్డర్. 3వ ఆర్డర్, ద లిస్ట్ మస్ట్ బి సెర్చబుల్ బై ఎపిక్ నంబర్. సెర్చ్ ఆప్షన్ ఉండాలి. సెర్చ్ ఆప్షన్ ఎంతో ముందు ఉండేది, ప్రశాంత్ భూషణ్ అదే గగ్గోలు పెట్టింది సుప్రీంకోర్టులో. సెర్చ్ ఆప్షన్ కూడా తీసేసారు రాహుల్ గాంధీ కర్ణాటకలో చెప్పినటువంటి విషయాల తర్వాత వెంటనే. సో ఎపిక్ నెంబర్తో మనం సెర్చ్ చేయాలి. ఎపిక్ నెంబర్ అంటే ఏంటి, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అన్నమాట ఎపిక్ నెంబర్. ఎపిక్ నెంబర్తో సెర్చ్ చేసేటటువంటి అవకాశాన్ని ఆ లిస్టులో మీరు పబ్లిష్ చేసిన లిస్టులో కల్పించాలి. అలాగే ఇట్ ఆల్సో నీడ్స్ టు బి డిస్ప్లేడ్ ఫిజికల్లీ అట్ పంచాయత్ బూత్, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసెస్, అలాగే పంచాయత్ ఆఫీసెస్, పంచాయత్ భవన్స్, అన్ని చోట్ల కూడా ఆ లిస్టు అవైలబుల్ ఉండాలి, ప్రతి చోట కూడా అవైలబుల్ ఉండాలి. అలాగే ఇంకో ఆర్డర్లో ఏం చెప్పిందా అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని వైడ్లీ పబ్లిసైజ్, కేవలం ఆన్లైన్లోనో లేదా పంచాయతీ బూతుల దగ్గర అక్కడ ఇక్కడ లిస్టులు పెడితే సరిపోదు, ఇంకా పబ్లిష్ చేయండి, ఎక్కడెక్కడ టెలివిజన్లో పబ్లిష్ చేయండి, రేడియోలో ప్రకటించండి.